ఒక చిన్న సముద్ర మార్గం మూసుకుపోతే ప్రపంచం మొత్తం ఎందుకు వణుకుతోంది? ఒక ప్రాంతంలో యుద్ధం మొదలైతే భారత మార్కెట్ ఎందుకు కుప్పకూలుతుంది? చమురు సరఫరా ఆగిపోతే మన జీవితంలో మొదట ఏం మారుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే గుండె ఒక్కసారిగా ఆగిపోతే ఏమవుతుంది? కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు ఎలా ఆవిరైపోయాయి? ఇది కేవలం యుద్ధమా లేక ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభమా? రాత్రి మధ్యలో ఒక్కసారిగా ప్రపంచం గుండెల్లో భయం పుట్టింది. పర్షియన్ గల్ఫ్ మీద ఆకాశం నిశ్శబ్దంగా కనిపించినా, ఆ నిశ్శబ్దం వెనుక ఒక తుఫాను తయారవుతోంది. కొన్ని గంటల్లోనే ఆ తుఫాను పేలిపోయింది. సముద్రంలో ప్రయాణిస్తున్న భారీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా లక్ష్యాలయ్యాయి. ఆకాశం నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, మిసైళ్లు వాటిని ఢీకొట్టాయి. ఒకటి కాదు, వరుస దాడులు. మంటలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం మీద నల్లటి పొగలు వ్యాపించాయి. ఈ దాడులు సాధారణం కాదు. ఇవి ఒక దేశంపై మాత్రమే కాదు, ప్రపంచానికి ఇంధనం అందించే మొత్తం వ్యవస్థపై దాడులు. పర్షియన్ గల్ఫ్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటిది. అక్కడి నుంచి వచ్చే చమురు, గ్యాస్ లేకపోతే ప్రపంచం ముందుకు కదదు. అటువంటి ప్రాంతం ఒక్కసారిగా యుద్ధరంగంగా మారిపోయింది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకారం. ఈ రెండింటి మధ్య చిక్కుకున్నది ప్రపంచం. ఉత్తర ప్రాంతాల్లో విద్యుత్ గ్రిడ్లపై దాడులు జరిగాయి. లక్షల మంది భయంతో షెల్టర్లలోకి పరుగులు తీశారు. నగరాలు ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయాయి. సైరన్లు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఉద్రిక్తత. భారత మార్కెట్లు ఉదయం ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఒత్తిడిలోకి వెళ్లాయి. మొదట చిన్నగా కనిపించిన నష్టాలు క్రమంగా పెద్ద పతనంగా మారాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ కూడా భారీగా పడిపోయింది. స్క్రీన్ల మీద ఎరుపు రంగే కనిపించింది. కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న పెట్టుబడిదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ట్రేడింగ్ ఫ్లోర్లు గందరగోళంగా మారాయి. ఎవరు కొనాలి, ఎవరు అమ్మాలి ఎవరికీ అర్థం కాలేదు. కొద్ది గంటలలోనే లక్షల కోట్ల సంపద ఆవిరైంది. కంపెనీల మార్కెట్ విలువ భారీగా క్షీణించింది. ఒకే రోజులో పెట్టుబడిదారుల కలలు కూలిపోయాయి. ఉగాది రోజు కూడా మార్కెట్ వారికి చేదు అనుభవమే ఇచ్చింది. ఈ పతనం ఒక్క భారత మార్కెట్లోనే కాదు, ఆసియా మార్కెట్లు కూడా అదే దిశలో కదిలాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రపంచం మొత్తం ఒకే భయంతో కదులుతోంది. ఇది ఇంకా పెరుగుతుందా అన్న ప్రశ్న. ఈ భయానికి అసలు కారణం ఒక చిన్న మార్గం, హర్మాజ్ జలసంధి. ప్రపంచానికి వెళ్లే చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా వెళ్తుంది. రోజుకు కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంది. కాని యుద్ధం కారణంగా ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. రవాణా ఆగిపోయింది. నౌకలు ముందుకు కదలలేని పరిస్థితి. ప్రత్యామ్నాయం కోసం దేశాలు వెతకడం మొదలుపెట్టాయి. ఎర్ర సముద్రం మార్గం, పైప్లైన్లు, ఇతర మార్గాలు అన్నీ పరిశీలించాయి. కానీ ఒక నిజం బయటపడింది: హర్మాజ్కు పూర్తి ప్రత్యామ్నాయం లేదు. ఉన్న మార్గాలు తక్కువ సామర్థ్యం కలవే, ప్రపంచ అవసరాలకు సరిపోవు. ఇక్కడే సమస్య మరింత పెద్దది అయింది. చమురు మాత్రమే కాదు, గ్యాస్ సరఫరా కూడా ప్రభావితమైంది. ప్రపంచానికి వచ్చే గ్యాస్లో పెద్ద భాగం కూడా ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఆ సరఫరా ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ అన్నీ దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్లో కథలోకి మరో కీలక అంశం వస్తుంది: సౌత్ పార్స్. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఒక దేశానికి ఇది కేవలం వనరు కాదు, జీవనాధారం. అక్కడి నుంచి వచ్చే గ్యాస్పై మొత్తం దేశం ఆధారపడి ఉంటుంది. విద్యుత్, వంట, పరిశ్రమలు అన్నీ. అలాంటి కేంద్రంపై దాడి జరిగినప్పుడు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిసేపట్లోనే విద్యుత్ అంతరాయం, ఉత్పత్తి ఆగిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇదే భయంతో ప్రతీకారం మరింత తీవ్రమైంది. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన కేంద్రాలపై వరుస దాడులు జరిగాయి. భారీ పారిశ్రామిక నగరాలు మూతపడ్డాయి. సముద్రంలో నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచానికి వెళ్లే ఇంధనం ఆగిపోవడం ప్రారంభమైంది. ఈ పరిణామాల ప్రభావం నేరుగా భారతదేశంపై పడుతోంది. భారతదేశం తన ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కంపెనీల లాభాలు తగ్గుతాయి. ఆ ప్రభావం స్టాక్ మార్కెట్పై పడుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతోంది. రూపాయి విలువ కూడా క్షీణించింది. డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయిస్తున్నారు. మార్కెట్ నుంచి డబ్బు బయటకు వెళ్తోంది. ఇది మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా మారింది. గల్ఫ్లో యుద్ధం మొదలైంది. అక్కడి నుంచి చమురు సరఫరా ప్రభావితమైంది. ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లు పడిపోయాయి. పెట్టుబడిదారులు భయపడ్డారు. ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగింది. ఇది ఇంకా ఎక్కడ ఆగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాలు ఈ ప్రభావంలోకి రావచ్చు. సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారవచ్చు. ఇంధన సంక్షోభం మరింత తీవ్రమవచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఒక అనిశ్చితిలో ఉంది. ప్రతి దేశం పరిస్థితిని గమనిస్తోంది. ప్రతి మార్కెట్ తదుపరి కదలిక కోసం వేచి చూస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: గల్ఫ్లో మొదలైన ఈ అగ్ని ప్రపంచాన్ని తాకుతోంది. ప్రపంచం ఇప్పుడు టెన్షన్లో ఉంది. గల్ఫ్లో మొదలైన ఈ అగ్ని ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా విస్తరిస్తుందా? చమురు సరఫరా మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ అన్నీ ఒక లైన్ మీద నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి కథ ఎటు తిరుగుతుందో, తర్వాత ఏమవుతుందో మనమే చూడాలి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్తో కనెక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.